శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమః. దేవతల ద్వారా మనం ఎటువంటి ఫలితాలను పొందవచ్చు, అసలు ఈ దేవతల యొక్క ఏమంటారు ఫిలసాఫికల్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అంటే తత్వాలు ఇవంటే ఏంటి, ఎట్లా ఉంటాయి ఇవన్నీ అన్న విషయం మనం ఇక్కడ పరిశీలించుకుందాం. దీనికి నేను 2-3 ఉదాహరణలు చెప్తాను. రామాయణంలో ముందుగా గంగా అవతరణం గురించి మనం ముందు చెప్పుకుందాం. ఈ గంగా అవతరణం యొక్క ఘట్టంలో భగీరథుడు గంగ కోసం తపస్సు చేస్తాడు. గంగాదేవి ప్రత్యక్షమవుతుంది. అమ్మా నువ్వు ఇట్లా భూమి మీదకి వచ్చి నా పితృలందరూ ఈ రక శాపానికి గురి అయ్యారు తల్లి, వాళ్ళని పునీతులు చేయాలి, నువ్వు వచ్చి అక్కడ ప్రవహిస్తే కానీ వాళ్ళు పునీతులు గారు అని చెప్పి ఆయన అడుగుతాడు. సరేనా ఆయన నువ్వు అడిగావు కదా, నేను తప్పకుండా వస్తాను, కానీ నేను ఆకాశంలో ఉన్నదాన్ని నేను కిందికి దూకితే నా శక్తి ఈ భూమి తట్టుకోలేదు, ఎవరైనా శక్తిమంతుడైన మనిషిని చూసి పట్టు అని చెప్పి అడుగుతుంది ఆ తల్లి. అప్పుడు అమ్మ ఎవరిని ప్రసన్నం చేసుకోమంటావు, నిన్ను తట్టుకోగల శక్తి ఉన్న వాళ్ళు ఎవరు తల్లి అని ఈయన అడుగుతాడు. ఆయన నువ్వు శివుని ప్రసన్నం చేసుకో, శివుడు కనుక అనుమతిస్తే అంగీకరిస్తే నేను భూమి మీదకి ఆయన నన్ను తట్టుకోగలుగుతాడు నా శక్తినని ఆ తల్లి చెబుతుంది. అప్పుడు ఈ భగీరథుడు మళ్ళీ శివయ్యని పూజ చేస్తాడు. శివయ్యని తపస్సు చేస్తే ఆ శివయ్య వస్తాడు. వచ్చిన తర్వాత ఈ గంగాదేవి పైనుంచి కింద దిగుతూ ఉంటుంది. అప్పుడు శివయ్య గంగమ్మ తల్లిని తన యొక్క జటాజూటంలో బంధిస్తాడు. ఈ గంగాదేవి ఈ భగీరథ కనపడదు. మళ్ళీ ఆయన శివుడిని అడుగుతాడు, అయ్యా నా గంగ ఎక్కడా అని. అప్పుడు ఈ జటాజూటంలోంచి ఒక వెంట్రుక దాన్ని వదిలిపెడితే కిందికి ఆ వెంట్రుక వెంబడి ఈ గంగాదేవి భూమి మీదకి వచ్చింది. ఇది ఒక కథ. అదేవిధంగా మహాభారతంలో ద్రౌపదీదేవిని దుశ్శాసనుడు జుట్టు పట్టుకొని లాక్కొస్తాడు సభాకూటంలోకి. ఆ ద్రౌపదీదేవి తల్లి బాగా బాధపడి ఏడుస్తూ సభలోకి వస్తుంది. ఇది చూసిన భీముడికి కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తారు, ప్రతిజ్ఞ చేస్తాడు. ఏమైనా ప్రతిజ్ఞ చేస్తాడు, ఏ దుశ్శాసనుడైతే నీ జుట్టు పట్టుకొని లాక్కొచ్చాడో వాడి గుండె చీల్చి ఆ రక్తం తాగి ఆ రక్తంతో నీ జుట్టుని నేను శుద్ధి చేస్తాను, అప్పటిదాకా నువ్వు జుట్టు ముడివేయద్దు అని చెప్పాడు. దుశ్శాసన చంపాలంటే కోపం ఉంటే ఎన్నో రకాలుగా చంపచ్చు. కీచకుని చంపాడు భీముడు విరాట పర్వంలో. ఎట్లా చంపుతాడు, కీచకుని చంపిన తర్వాత ఆ కోపం చల్లారక కుడిచే తీసుకెళ్ళి పొట్టలు దూరుస్తాడు, ఎడచే తీసుకెళ్ళి పొట్టకు రెండో పక్కన దూరుస్తాడు, 2 కాళ్ళు తీసుకొచ్చి కింది పొట్టలు దూరుస్తాడు. ఇలా లోపలికి నెట్టి వాడి శరీరం మొత్తాన్ని గుండ్రంగా బంతిలాగా చేస్తాడు. ఈ బంతితో నర్తనశాల మొత్తాన్ని అట్లా అదుముతాడు. గుండ్రంగా బంతిలాగా తయారవుతుంది. ఆ నర్తనశాల అంతా కూడా రక్తంతో భీభత్సంగా తయారవుతుంది. ఆ రకంగా చంపుతాడు భీముడు ఎవరిని, దుశ్శాసనుని. ఆ కోపాన్ని వదిలిపెట్టడానికి అంత ఆవేశం ఉంటుంది భీముడికి. అలాగే చంపచ్చుగా, నీ గుండె చీల్చే రక్తం తాగి ఆ రక్తంతో నేను శుద్ధి చేస్తానని ఎందుకు ప్రతిజ్ఞ చేయాలి? ఇది ఒక విషయం. ఇక 3వ విషయం, మనం దేవాలయాలకు వెళ్తాం. పూజ అయిపోయిన తర్వాత ఆ పూజారులు మనకి తీర్థాన్ని ఇస్తారు. ఆ తీర్థాన్ని ఇస్తే మనం తీర్థాన్ని తాగిన తర్వాత ఈ చెయ్యి తీసుకెళ్ళి జుట్టు తుడుచుకుంటాం. ఈ చెయ్యి తీసుకెళ్ళి జుట్టుకు తలకి పెట్టుకోవడం, శఖకి ఇక్కడ పెట్టుకోవడం అనేటువంటి అలవాటు మనకి ఎక్కడి నుంచి వచ్చింది? మన తల్లిదండ్రులు మనం తీసుకెళ్తే వాళ్ళు ఎట్లా చేసేవాళ్ళు, వాళ్ళని చూసి మనం చేస్తున్నాం. వాళ్ళు ఎందుకు చేశారు, వాళ్ళ ముందు వాళ్ళు అట్లా చేశారు. ఇప్పుడు తీర్థం గురించి ఏమని చెప్తారు, పాదోదకం తీర్థం అంటారు. అంటే ఏ భగవంతుడి పూజ చేస్తే ఆ భగవంతుడి యొక్క పాదాల నుంచి ఉద్భవించింది ఏదైతుందో అది తీర్థం అట. ఆ తీర్థానికి ఉన్న పదం అది. ఇక్కడ మనం గమనించాల్సింది అంటే సృష్టి మొత్తంలో ఒక్కటే పాదోదకం ఉద్భవించింది. ఈ సృష్టిలో ఉద్భవించిన మొట్టమొదటి పాదోదకం ఏదంటే గంగాదేవి. విష్ణుమూర్తి పాదాల దగ్గర నుంచి ఆ గంగాదేవి ఆవిర్భవించింది. విష్ణుమూర్తి పాదాల నుంచి వచ్చిన గంగాదేవి కాబట్టి శివయ్య ఆ గంగని జుట్టులో పెట్టుకున్నాడు, తన జటాటును పెట్టాడు. గంగనాపాలంటే చెయ్యి ఇట్లా ఆపచ్చు, తన భుజం మీద ఆపచ్చు, ఇవేమీ చేయాల.
తన జుట్టులో గంగని, తన నెత్తి మీద గంగమ్మని పెట్టుకున్నాడు ఆయన. అంత పవిత్రమైనది మన జుట్టు. మన జుట్టు అంత పవిత్రమైనది. అందుకని అంత పవిత్రమైన జుట్టును పట్టుకొని లాక్కొని వచ్చాడు కాబట్టి ఆ జుట్టు ముడివేయకుండా ఆ దుశ్శాసనుడి రక్తంతో శుద్ధి చేసిన తర్వాతనే ఆ ద్రౌపదీదేవి తల్లి జుట్టును ముడివేసి జడ వేసుకుంటుంది. అందుకనే మనం తీర్థాన్ని నెత్తి మీద పెట్టుకుంటాం. ఇలా ఎందుకు జరగాలి? శివయ్య జటాజూటంలో ఎందుకు గంగమ్మతలను పెట్టుకోవాలంటే వేదం అట్లా శాసించింది. వేదం ఏం చెప్తుందంటే ఉత్తమే శఖరే జాతే భూమ్యాం పర్వత మూర్ధని బ్రాహ్మణేభ్యోభ్యనుజ్ఞాత గచ్చదేవి యథా సుఖం అని వేదం చెప్తుంది. అంటే ఏంటి? ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడి యొక్క శిఖ నుంచి ఆవిర్భవించిందట ఈ గాయత్రీదేవి. దానికి ఏమైనా పోల్చింది వేద? భూమ్యాం పర్వత మూర్ధని. ఈ భూమి అనేటువంటి ఈ దేవతకి పర్వతాలు శిరస్సు లాంటివి. ఈ పర్వతాల మీద వృక్ష సంపద ఉంటుంది. ఈ వృక్షాలు పర్వతం మీద ఎట్లా ఉంటాయట? మూర్ధనిలాగా ఉంటాయట. మూర్ధని అంటే ఏంటి? మన యొక్క నుదిటి భాగంలో జుట్టు ఎక్కడైతే మొదలవుతుందో ఆ భాగాన్ని మూర్ధని అంటారు. ఎవరైనా పెద్దవాళ్ళు ఆడపిల్లల్ని ముద్దు పెట్టుకోవాలంటే ఇక్కడ మూర్ధని భాగంలోనే ముద్దు పెట్టుకుంటారు, ఇంకెక్కడ పెట్టుకోకూడదు. అంటే మూర్ధని అంటే పవిత్రమైనది. అట్లా ఉత్తమమైన విశ్వామిత్రుడి యొక్క తపస్సు కారణంగా ఆయన శిఖ నుంచి ఆవిర్భవించింది ఈ గాయత్రిజీ. అట్లా శిఖ అనేది అంత పవిత్రమైనది, జుట్టు అనేది అంత పవిత్రమైనది. ఇది వేదంలో చెప్పిన విషయం. ఇప్పుడు మనకు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? జుట్టు రాలిపోవడం, చిన్న వయసులో జుట్టు పండిపోవడమో ఊడిపోవటమో ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కనుక మొట్టమొదట గమనించాల్సింది ఏంటంటే పురుషులైనా స్త్రీలైనా జుట్టు విరబోసుకోవడం అనేది మన వేద విరుద్ధం. ఎవడైనా దుర్మార్గుడు దుష్టుడు అయినటువంటి మనిషి యొక్క చేయి జుట్టు మీద పడితేనే ఆ జుట్టు శుద్ధి అయినంత వరకు జడ వేసుకోకూడదు. అది ద్రౌపది చెప్పేది. శివయ్య తన యొక్క గంగమ్మ తల్లిని జటాజూటంలో బంధించబడిన జుట్టులోనే పెట్టుకున్నాడు. జుట్టు విడబోసి పెట్టాల. ఆ జుట్టులోంచి ఒక్క పాయ తీసి కిందికి వదిలిపెడితే ఆ పాయ గంగాదేవి వచ్చింది. కనుక మొట్టమొదట జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే చేసుకోవాల్సిన మొట్టమొదటి ఏంటంటే జుట్టు విరబోసుకోకూడదు. ఇది మొదటిది. అయితే ఎవరైతే ఈ విధంగా జుట్టు ఊడిపోవటమో పండిపోతుందో జరుగుతుందో వాళ్ళు ఉదయం స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు కట్టుకొని వాళ్ళ ఇంట్లోనే తూర్పుకు నమస్కారం చేయాలి. తూర్పుకు దండం పెట్టాలి. ఏ దేవుడి పేరు తలుచుకోడు. సూర్యుడో ఇంద్రుడో ఎవరిని తలుచుకోడు. తూర్పుకు దండం పెట్టాలి. పురుషులైతే 8 గుంజీలు తీయాలి, మహిళలైతే 6 గుంజీలు తీయాలి. ఇట్లా ప్రతిరోజు చేస్తే ఆ జుట్టు ఊడటం తగ్గిపోతుంది, రాలటం తగ్గిపోతుంది, పండిపోవడం తగ్గిపోతుంది. ఇంకా జుట్టు చాలా నల్లగా బాగా మృదువుగా ఇట్ విల్ బి మోర్ బ్లాకిష్, మోర్ స్మూతీ, మోర్ థిక్ ఆ విధంగా తయారవుతుంది. ఇది మన దేవతల యొక్క అవసరం. దేవతలు మనం ఈ విధంగా పరిరక్షిస్తుంటారు. దీనికి ఇంకొక ఉదాహరణ కూడా మనం చూసుకుందాం. ఇప్పుడు మహిళలందరూ కూడా ఏదైనా ఫంక్షన్కో ఏదైనా పెళ్ళిళ్ళకి వెళితే మనం దక్షిణ భారతంలో తక్కువ, ఉత్తర భారతదేశంలో లేదా హైదరాబాద్ లాంటి పట్టణాలలో ఈ పెళ్ళిళ్ళకి వెళ్తే ఏంటంటే వాళ్ళందరూ పెదవులకి లిప్స్టిక్ వేసుకుంటారు. ఈ లిప్స్టిక్ ఎట్లాంటి లిప్స్టిక్ వేసుకుంటారు? వాళ్ళు ఏమన్నా నలుపు రంగు లిప్స్టిక్ వేసుకుంటారా? పసుపచ్చ రంగు వేసుకుంటారా? లేదు ఆకుపచ్చ రంగు వేసుకుంటారా? ఎక్కువ మంది ఎరుపు రంగు, గులాబీ రంగు వేసుకుంటారు. ఇట్లా ఎరుపు రంగు, గులాబీ రంగు పెదవులకి లిప్స్టిక్గా వేసుకుంటే అందంగా కనపడతామన్న విషయము ఎట్లా ప్రారంభమైంది? ఒక 100 సంవత్సరాల క్రితమా, 500 సంవత్సరాల క్రితమా, 1000 సంవత్సరాల క్రితం? అసలు ఎప్పటి నుంచి మొదలై ఉంటుంది? ఈ పెదవులకి ఒక ఎరుపు రంగు వేసుకుంటే అందంగా ఉంటుంది ముఖము అన్న విషయం ఎప్పటి నుంచి మొదలైంది? ఎప్పటి నుంచి మొదలైందంటే మన దేవీ దేవతల యొక్క ముఖాలన్నిటిలో వాళ్ళ పెదవులన్నీ ఎర్ర రంగుగానే ఉంటాయి, ఎరుపు రంగులోనే ఉంటాయి. వాళ్ళని చూసి మనకు మొదలైంది. వాళ్ళ పెదవులు ఎరుపు రంగులో ఎందుకు ఉంటాయి? అది వేదం చెప్తుంది. లలితా సహస్రనామ స్తోత్రంలో ఆ విషయం ఉందట. ఏమనుందట? తాంబూల పూరిత ముఖి దాడిమి కుసుమ ప్రభ. తాంబూలం వేసుకున్న కారణంగా తల్లి నీ యొక్క ముఖం అంటే నీ నోరు ఎర్రగా ఉన్నది అని చెప్తారు. మళ్ళీ ఇంకో పదంలో ఇంకో వాక్యంలో ఏం చెప్తారు? నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చద. న్యక్కారి రదనచ్చద. రదనాలంటే దంతాలు. దంతాలను కప్పి ఉంచేటువంటి నీ అవయవాలు అప్పుడే పండిన దొండపండు కాంతి కన్నా ఎక్కువ కాంతిగా ఉన్నాయని చెప్తారు. అక్కడ పెదిమలనే పదాన్ని వాడాల.
దంతాలను కప్పి ఉంచేటువంటి నీ అవయవాలు, నెక్కారు రథనక్షత, రథనాలను కప్పి ఉంచేటివి దొండపండు కన్నా, అప్పుడే పండిన దొండపండు కన్నా కాంతిగా ఉన్నాయని చెప్తారు. ఇంకా ఏం చెప్తారు, కర్పూర వీడిక మోద సమాకర్ష దికంతర, నువ్వు వేసుకున్నటువంటి తాంబూలంలో ఉన్న కర్పూరము సమాకర్ష దిగంతరాలను ఆకర్షిస్తుంది తల్లి అని చెప్తారు. మన దేవతలందరికీ మనం తాంబూలం ఇస్తాం. తాంబూలం ఇవ్వడం అనేది మన దేవతలందరికీ షోడశోపచార పూజలో తాంబూలం ఒక భాగం. ఈ తాంబూలం వేసుకుంటే ఇట్లా ఉంటుందని చెప్పారు. అసలు తాంబూలం ఎందుకు వేసుకోవాలి, దేవతలకి తాంబూలం అవసరం ఏమిటి, వాళ్ళకి ఇష్టమైన మనం ఇస్తున్నామా, దీంట్లో ఉన్న తత్వం ఏమిటి అనేది. మన శరీరంలో ఎముకలు ఉంటాయి, ఈ ఎముకలు ఏమి మనకు కనపడవు. మన శరీరంలో ఎముకల తత్వంతో కూడుకొని మనకు కనపడేవి ఏవంటే పళ్ళు మాత్రమే, దంతాలు మాత్రమే. ఆ దంతాల గురించి, దంతాలంటే మన ఎముకల యొక్క పటిష్టత, వాటి బలాన్ని గురించి ఎట్లా ఉంచాలో ఈ విషయంలో చెప్పారు. అంటే దేవతలకు మనం ఇచ్చేటువంటి తాంబూలానికి సంబంధించిన మంత్రం ఏంటి, పూగీ ఫలైస కర్పూరై నాగవల్లి దళైరుత ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఒక్క పొడి తమలపాకులు సున్నంతో కూడుకున్నటువంటి తాంబూలాన్ని నీకు ఇస్తున్నాము అని చెప్పి మనం మంత్రం చదువుతాం. లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ మూడిటితో పాటుగా ఇంకొకటి కూడా దాంట్లో జోడించారంట. తమలపాకులు, వక్క, కర్పూరం, సున్నంతో పాటుగా ఇంకొక వాక్యం ఉంటుందంటే శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజల, నీ యొక్క పళ్ళ దంత వరుస శుద్ధ విద్యకు అంకురంలాగా ఉన్నటువంటి బ్రాహ్మణ పంక్తి ద్వయంలాగా ఉన్నది అని చెప్పి ఇంకొక వాక్యం ఉంటుంది. అంటే ఇక్కడ శుద్ధ విద్యకు అంకురం మొగ్గ, శుద్ధ విద్య ప్రారంభమయ్యేటువంటి స్థలం అన్నమాట. మనం తినే పదార్థాలలో మొగ్గలని, పసి మొగ్గల్ని మనం తినం, పిందెల్ని మనం కోసుకొని తినం, కాయ అయిన తర్వాతనే తింటాం. మొగ్గలు మనం పూజకు వాడం, పూలు వికసించిన తర్వాతనే వాడతాం. అయితే మనం తినే పదార్థాలు ఒకటే ఒక మొగ్గ ఉంటుంది, అది లవంగం. ఈ లవంగం మాత్రమే మనం తింటాం. శుద్ధ విద్యకు అంకురంలాగా ఉన్నటువంటి నీ పళ్ళ యొక్క దంత వరుస అనేటువంటి విషయం అక్కడ లలితా సహస్రనామ స్తోత్రంలో చెప్పబడింది. కాబట్టి ఆ తల్లి తినేటువంటి తాంబూలంలో లవంగం కూడా ఒకటి ఉంది. ఇట్లా మనం దేవుడికి తమలపాకులు, సున్నము, ఒక్క పొడి, ఒక లవంగం, కొంచెం పచ్చకర్పూరం వేసి దేవతలకు నైవేద్యం పెట్టి అది మనం తింటే మన ఎముకలకు ఉన్నటువంటి సమస్యలన్నీ పోతాయి. అంటే బ్యాక్ పెయిన్, వెన్ను నొప్పి కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, స్పాండిలైటిస్ కావచ్చు, కీళ్ళ నొప్పులు కావచ్చు, ఇవన్నీ కూడా దాంట్లో తగ్గిపోతాయి. ఇది మన దేవతల యొక్క తత్వం. మన ఇంట్లో ఏ దేవుడు ఉంటే ఆ దేవుడికి మనం ఇవి పెట్టచ్చు. అయితే ఈ శ్లోకంలో ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉన్నాయి. అవేంటంటే పంక్తిద్వయం, శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల అని. అంటే మన దంతాలు రెండే ఉంటాయట, పై దవడ ఒకటి, కింది దవడ, రెండు దవడలే ఉంటాయట మనకి. జంతువులన్నిటికీ ఇట్లా రెండు దవడలే ఉంటాయట. ఇట్లా రెండు దవడలు ఎందుకు ఉండాలి, ఆహారం నమలాలంటే ఓ 3-4 దవడలు ఉండొచ్చుగా, అప్పుడు బాగా నమిలి 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 మింగచ్చుగా. రెండు దవడలు ఎందుకు ఉండాలి జంతువులకి, ఇది ఎప్పుడైనా ఆలోచించాలా మనం. రెండు దవడలు ఉంటాయి, ఇప్పుడు రెండు దవడలో పై పళ్ళకి 16 పళ్ళు, కింద 16 పళ్ళు, మొత్తం 32 పళ్ళు మనం ఉంటే లెక్కలేస్తాం. ఈ పన్ను ఇట్లా వాడికి ఈ పేరు ఆ పేరు ఏవో మనం పెడతాం. ఎందుకు ఇట్లా రెండు దవడలు ఉండాలంటే వేదం ఇట్లా శాసించింది కాబట్టి, వేదం ఈ విషయం చెప్పింది కాబట్టి ఇట్లా రెండు దవడలు ఉంటాయి. వేదం ఏం చెప్పింది, అథాధ్యాత్మం అథరాహను పూర్వరూపం ఉత్తరాహనురుత్తర రూపం వాక్ సంధి జిహ్వా సంధానం ఇత్యధ్యాత్మం. ఆత్మోన్నతి పొందాలంటే దానికి ఉండవలసింది ఏంటంటే మనం మొట్టమొదట నేర్చుకునేది మనకు వాక్కు. ఈ వాక్కు సరిగ్గా ఉండాలట. దానికి కారకాలైన విషయం ఏంటి, మొట్టమొదట కింది దవడ ప్రధానం, దీనికి సపోర్ట్ పై దవడ. ఈ రెండిట్లోంచి వాక్కు బయటికి రావాలి. ఇట్లా వాక్కు బయటికి తెచ్చేది ఏంటి, జిహ్వా సంధానం. వాక్కు ఈ నాలుక ద్వారా బయటకు వస్తుందట. ఈ విధంగా మన మాటల యొక్క తత్వాన్ని బట్టి మన యొక్క ఆధ్యాత్మిక శక్తి వస్తుంది, అది వేదం చెప్పింది. కాబట్టి ఈ కింది, అందుకని మన వేద బ్రాహ్మణులందరూ కూడా మన ఇళ్లలో కానీ దేవాలయాల్లో కానీ కార్యక్రమాలు జరిగినాయి, మంత్రపుష్పం చదువుతారు, లేదా వేదం చదువుతారు. 4 బ్రాహ్మణులు వచ్చారనుకోండి, 2 ఒక పాదం చదువుతారు, ఇంకో 2 ఇంకో పాదం చదువుతారు. 10 మంది వస్తే 5 ఒక పాదం, ఇంకొక 5 ఇంకొక పాదం. ఇట్లా ఎంతమంది వచ్చినా సగం మంది ఒక పాదం చదివితే ఇంకో సగం వేరే పాదం చదువుతారు. ఎందుకనంటే వేదం ఇట్లాగే చదవాలని చెప్పింది. ఈ విధంగా ఈ ప్రపంచ యొక్క కోడ్, అసలు ప్రవర్తన ఎట్లా ఉండాలని వేదం శాసించింది.
ఈ మంత్రం నుంచి అధాధ్యాత్మం అధరాహను పూర్వరూపం ఉత్తరాహనురుత్తర రూపం వాక్ సంధి జిహ్వా సంధానం ఇత్యధ్యాత్మం. ఈ వేద మంత్రంలోంచి మనకు వచ్చిన ఒక పరిష్కారం ఏంటంటే, మన ఎముకల పుష్టి కోసం మన భగవంతుడికి మన ఇంట్లో దేవి దేవతలు మనం తాంబూలం నైవేద్యం పెట్టి, ఆ తాంబూలం ఉదయం అల్పాహారం తర్వాత ఒకసారి, మధ్యాహ్నం భోజనం తర్వాత ఇంకోసారి, సాయంత్రం భోజనం తర్వాత ఇంకోసారి, అట్లా 3 పూట్ల ఆ తాంబూలం తింటాం మనం అలవాటు చేసుకుంటే దంతాల సంబంధించిన ఎటువంటి సమస్యలు రావు. ప్రత్యేకించి బాలింతరాలైన మహిళ గనక ఈ తాంబూలం వేసుకోవడం అనేది అలవాటు చేసుకుంటే పుట్టబోయే బిడ్డకి బ్రహ్మాండమైనటువంటి ఎముక పుష్టితో పుడతాడు. స్వస్తి.